ముగ్గురు కమెడియన్స్ ఖుషి బ్రదర్ సంజయ్ అండ్ యూట్యూబ్ స్టార్ గాలిపటల సుధాకర్. ఓకే ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఈ విషయంలో నన్ను ఎవ్వడు ఓడించలేడు. సుధాకర్ ముఖం మీద పౌడర్ కొట్టుట్లా నన్ను ఎవ్వరు ఓడించలేరు. నెక్స్ట్ ఒక సిట్టింగ్ లా కేస్ బిల్ ఖతం చేయడంలా నువ్వా నీకు తోపులేడా? ఇప్పుడు నిజం చెప్పురా. ఎంతసేపు అట్లా తాగుతావు? 2 minutes. 2 minutes నేను లెక్క పెడతా. ఒక వాటర్ బాటిల్ కంప్లీట్ చేయి. 2 minutes లో బియర్ తాగుతావు అన్నావు కాబట్టి 30 seconds లో వాటర్ తావు. స్టార్ట్. seconds లో నువ్వు తాగుతారా? బీర్లు తాగుతావు. నెక్స్ట్ అమ్మాయిలను పడేయడంలో నాకన్నా తోపోవలేరు. నీకు కరెక్ట్ గా 1 minute ఇస్తున్నాను. నన్ను పాడేసి చూపి. నేను అమ్మాయిలే నన్ను ఆంటీలని అనలే. పెద్ద నాన్న నన్ను అన్నాడు నువ్వేమైనా చెయ్యాలి. ఇప్పుడు ఈ రోజు నువ్వు నేను ఏమన్నావు? దగ్గరికి వచ్చాను. అను నిజమేగా చెప్పింది. అది సావాడికి దాన్ని కొట్టడం కాదు. పెద్దరాన్న ఆడెవడో నన్నేమో అంటే నువ్వు ఆడిని తీసుకొచ్చి పెదాలు చుంబించుకోవడం. నెక్స్ట్ పక్కింటి ఆంటీని చూడడంలో నాకంటికి పోటీ ఎవడలేడు. ఇప్పుడు పక్కింటి ఆంటీ ఈమె బట్టలు ఆరేసుకుంటుంది. నువ్వు ఎట్లా చూస్తావు చూద్దాం. రే ఆ పక్కింటి ఆంటీని చూసినట్లేదు. నెక్స్ట్ అబ్బాయిల జీవితంతో ఆడుకోవడంలో నాకన్నా మంచాలు లేరు. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా. నిజాలు ఒప్పుకుంటారమ్మా. నిజంగా సూపర్ నిఖితాను. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. నెక్స్ట్ నా బాయ్ ఫ్రెండ్ తో నేను ఫోన్ లో మాట్లాడడంలో నన్ను ఎవరు కొట్టు. ఫర్ ఎగ్జాంపుల్ రవి నీ బాయ్ ఫ్రెండ్, మీ డాడీ పెద్దనాన్న అక్కడనే ఉన్నాడు. హలో చెప్పు. ఎక్కడున్నావు? క్యాబ్ బుక్ చేస్తుండే అమ్మకి బయటికి పోవడానికి. ఏం చేస్తున్నావు? సుధా తిన్నావా నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావమ్మా? క్యాబ్ డ్రైవర్. ముందు జడేసుకో తల్లి, తర్వాత మాట్లాడదు. ఒరే పెద్దనాన్న ఫోన్ లాక్కొని నెక్స్ట్ తిండి తినడంలో నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు. ఏడుకోతా తిన్నదంతా జీన్సా? నాట్ దట్ జీన్స్. ఫ్యామిలీ నుంచి ఇలాగే వస్తుంది అన్నమాట. ఫ్యామిలీ నుంచి ఇట్లనే వస్తుంది. ఓకే, కొంతమంది ఏం తినకపోయినా అట్లనే ఉంటారు. ఎందుకు మరి? నెక్స్ట్ బాత్రూమ్ లో గంటలు గడపడంలో నాకంటే తోపేవాడు లేదు. ఏం చేస్తావు? పెద్ద పనా చిన్న పనా? చిన్న పనే. పొత్తన ఒకటవా? నెక్స్ట్ నేను అబద్ధాలు ఆడడంలో నాకన్నా మించిన లేరు. మంచి అబద్ధం ఆడు. రవాణా స్టైల్గా ఉంటాడు. ఆడు బయట కలుస్తాడు కదా, బయట కలరా. సుధాకర్ నేను చెప్పే జోకు నాకు తెలిసి ఎవరు చెప్పలేడు. దాంట్లో నేనే తోపుని. మా డబ్బున్నోళ్ళ కష్టాలు మీకేం తెలుసు సార్ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు సంజయ్. నా పేరు సంజయ్ అని అందరికి తెలుసు, కానీ నా బ్యాక్ భాష అంత ఫ్లాష్ బ్యాక్ ఉంది. నీ బ్యాక్ కి భాష అంత ఇది ఉందా?
అయితే మా తాత కిట్టయ్య. మా తాత పోతూ పోతూ 10 కోట్లు ఆస్తి రాసిచ్చిపోయాడు. అందుకే నువ్వు అన్ని కోట్లు వేస్తున్నావు అందరికి. డబ్బు ఉంటే హ్యాపీగా ఉండొచ్చు, బాగా బతకొచ్చు అనుకుంటారు, కానీ డబ్బు ఉన్నోడు కూడా కష్టాలు ఉంటాయి. అది చెప్పడానికి ఈరోజు వచ్చా. ఫ్లాష్ బ్యాక్ లో నాకు పెళ్లి అయిపోయింది. నా భార్య కొంపలో ఖాళీ కూర్చుంటది. వెళ్ళి బయటకి వెళ్ళి తెచ్చుకోవచ్చుగా, తెచ్చుకోదు. అన్ని ఇంటి దగ్గరికి రావాలి, బద్ధకం. పేపర్ వస్తాడు, పేపర్ వస్తే మేడం మీకు ఏ పేపర్ వేయాలి, మీ దగ్గర ఏ పేపర్స్ ఉన్నాయి? పేపర్స్ అంటే హిందూ, తెలంగాణ, డెక్కన్, సాక్షి, ఈనాడు ఉన్నాయి మేడం. అయితే అన్ని పేపర్లు వేసేయండి. అన్ని పేపర్లు ఎందుకు మేడం? మేము కోటీశ్వర్లు, మాకు అన్ని పేపర్లు కావాలి. మేము కోటీశ్వర్లు, మాకు అన్ని పేపర్లు కావాలి. ఆయన అది కూరగాయల కిలోలు తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి. అసలు బర్రెలు తోమేదాన్ని BMW ఎక్కిస్తే ఎలానే ఉంటది, BMW ఎక్కిస్తే ఎలానే ఉంటది. లేడీస్ గోల్డ్ అంటే చాలు, గోల్డ్ ఇప్పిస్తామంటే గోల్కొండ నుంచి దూకేమని దూకేస్తారు. ఈ గోల్డ్ షాప్ ఇంటికి వచ్చాడు. మా వైఫ్ అంత బేరాలు ఎలా ఆడుతుందో చూడండి. మీ దగ్గర రవ్వల నెక్లెస్ ఉందా? ఉంది, ఇదిగోండి. దీని కాస్ట్ ఎంత? మినిమం 2-3 crores ఉంటుంది. అయ్యో వెరీ చీప్. నా మొబైల్ లో బ్యాలెన్స్ ఎంత ఉంటది? మరి 2-3 కోట్లు బ్యాలెన్స్ ఉంటుందా నీ దగ్గర? మా తాత కిట్టయ్య. 10 కోట్లు. అందుకే నువ్వు ఇప్పటివరకు 2 కోట్లు ఇచ్చినావు 2 ఎపిసోడ్లు. సర్లే ఇవి పెట్టేసి నువ్వు ఇంటికి వెళ్ళి ఆడుకో, మా ఆయన డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. యాక్చువల్ గా అమ్మాయిలకి దీని ముఖానికి మొలతాడు ఎక్కువ, అలాంటి డైమండ్ కావాలంట. నాకు కూడా తెలియక అడుగుతాను భయ్యా, శవాన్ని ఎంత డెకరేట్ చేసినా పంజాగుట్ట శ్మశానికి వెళ్తుంది కానీ పంజాగుట్ట పీవీఆర్కి వెళ్తుందా? దీంతో ఇలా ఉంటే నాకు కూతురు కూడా ఉంది. ఏం పేరు? సుధాకర్. ప్రతి ఓడికి అనిల్ అంబానీకి అల్లుడు అయిపోదామే గానీ అనిల్ అంబానీలా కష్టపడదామని ఎవరికి ఉండదు. ప్రతి ఓడికి డబ్బున్న అమ్మాయి కావాలి. నా కూతురు ఒకటి తీసుకొచ్చింది. ఎవడే వీడు ఇన్ని తీసుకొచ్చావు? ఇతను నా బాయ్ ఫ్రెండ్ అండి, ఎక్స్ప్రెస్ సరీ. వీడేలా నచ్చాడే? ఇతను నా లవర్ డాడీ. లివర్ లేనోడ్లా ఉన్నాడు వీళ్ళు ఎవరంటే డాడీ నువ్వు నన్నేమన్నాడు, మా బాయ్ ఫ్రెండ్ ఏమంటే నేను లేచిపోతా. జీవితం ఎలా ఉందంటే మనం పెంచుకున్న కోడి పక్కింట్లో చికెన్ 65 అయినట్టుందన్న. వాడు లేచిపోతే పరువు పోద్ది. పెళ్లి చేసిన కొన్ని రోజులకు తెలిసింది ఏంటంటే ఆడు కంపారిజన్ లేస్తాడు తప్ప కాపురం చేయడం తెలిసింది. ఏం చేస్తాం, సన్నీ లియోన్ సీడీ అడిగిపోయిందని పడేసుకుంటామా? ఇది కూడా అంతే. ఇది అంతే ఎందుకు, కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి మా ఊరెళ్ళా. మా వాడు వచ్చాడు, బావా ఈరోజు రాత్రి రికార్డ్ డాన్స్ అన్నాడు. అసలే మనం చిన్నప్పటి నుంచి రికార్డ్ డాన్స్ అన్న, తొక్కుడు బిళ్ళ ఆట అన్న చాలా ఇష్టం. రికార్డ్ డాన్స్ స్టార్ట్ అయింది. అది రికార్డ్ డాన్స్. ఇంకా ఇదే పాట మీద సుధాకర్ ఎట్లా అదరగొడతాడు చూడు. అన్నం పెడతా మూడొస్తే ముద్దులు పెడతా. సెంటే పూస్తా రికార్డ్ డాన్స్ అంతా రాత్రంతా రచ్చరచ్చ అయింది. ఇక డాన్సర్లు ఉంటారు కదా లేడీస్, వాళ్ళు వచ్చి డబ్బులు అడిగారు అనమాట. అందరు నా వైపు చూసారు. నాకు అప్పుడు ఎలా అనిపించింది అంటే గాలి దగ్గర గుర్రాన్ని పిలిచి ఎక్కడో తన్నించుకున్నట్టు అనిపించింది. ఏంటన్నా ఎంత డబ్బు ఉంటే మాత్రం డ్రైవర్ మీద డ్రైవర్ వేసుకుంటామా, డ్రైవర్ మీద ప్యాంట్ వేసుకుంటాం. సో డబ్బున్న వాళ్ళు కూడా ఇలాంటి కష్టాలు ఉంటాయి కాబట్టి కొంచెం డబ్బున్న వాళ్ళు బాగా అర్థం చేసుకోవాలి. Let me call upon stage Kushi Brothers. चलो चलो लाइफ से मिलो इदो కొత్త చాప్టర్ just say hello. ఒక ఫైట్ మాస్టర్ సినిమా హీరో అయితే ఎలా ఉంటది? నేను హీరో, మనో డైరెక్ట్. హాయ్ సార్. ఓకే హాయ్, కంగ్రాచులేషన్ సార్. ఓకే ఫస్ట్ టైం అవుతున్నారు సార్. హాయ్, ఫస్ట్ డైలాగ్ చెప్పాలి సార్. ఓకే డైలాగ్ ఏంటంటే, ప్రియా ఇంత దరిద్రంగా ఉన్నావేంటే శ్రీముఖుల అందంగా ఉండొచ్చు కానీ అన్నాడు సార్. ఓకే నేను యాక్షన్ చెప్తా, హీరోయిన్ అక్కడ ఉంది, ఇక్కడ డైలాగ్ చెప్పండి. ఓకే యాక్షన్. వస్తే ప్రియా ఇంత దరిద్రంగా ఉన్నావేంటే నీ శ్రీముఖుల అందంగా ఉండొచ్చు కదా నీ సార్. దాని ముంబై నుంచి తీసుకొచ్చిన, మీ దెబ్బలకు మూలుగుతుంది అది. సార్
నా చెయ్యి ప్రియా. ప్రియా ఓకే. నా చెయ్యి డైలాగ్ చెప్పండి. డైలాగ్ కెమెరా కూడా అదే కదా? ఇదే కెమెరా. ఓకే. కొంచెం ఎనర్జీ సార్, కొంచెం రొమాంటిక్ సార్. అదేంటి సార్? ఓకే కొంచెం రొమాంటిక్ హీరో మీరు. ప్రియా ఇంత దర్శనంగా ఉన్నావంటే శ్రీముఖిలాగా అందంగా ఉండొచ్చు కదా. కేకు మంచిగా రాలేదనుకుంటా, ఈసారి ఎడమ చేయబెట్టు. బాగుంటుంది ఈ సీన్ అవుతుంది అసలు. ఈ సీన్ ఈ సీన్ వద్దు సార్. ఈసారి సెంటిమెంట్ సీన్ చేద్దాం సార్. మీ ఫ్రెండ్ చనిపోయాడు సార్, మీరు ఏడవాలి సార్. చచ్చిపోయాడా? ఓకే అవును సార్. యాక్షన్. సార్ శవం ఎక్కడ ఉంది? రెడీ? నేను యాక్షన్ చెప్తా. యాక్షన్. ఏంట్రా శవం లేదేంట్రా? ఏంట్రా శవం లేదేంట్రా? ఊహించుకోవాలి సార్ శవం ఉన్నట్టు. ఇందాక ఆడ ఊహించుకుంటే మరి తిట్టావు. సారీ సార్. కథలు పడుతున్నావా? ఫైట్ నీ మీద చూపిస్తా. యాక్షన్. అలా కొట్టకండి సార్ వాడిని. అంటే లాస్ట్ టైం హాస్పిటల్ ఒకటి చచ్చిపోతే డాక్టర్ ఇలా గుండె పైన కొట్టి బతికిచ్చాడు, నేను కూడా అలా బతికిద్దామని. వాడు చచ్చిపోయిందే గుండె దానం చేసి. ఇప్పుడు కొంతమందికి పనులు చేత కావండి, కాకపోతే వాళ్ళు కవర్ చేయడానికి ట్రై చేస్తుంటారు. మామూలు విషయం అయితే ఓకే. ఒక రియో ఒలింపిక్స్ కి వెళ్ళి రన్నింగ్ పోటీలో చేత కాక కవర్ చేస్తే ఎలా ఉంటది? నేను ఒలింపిక్స్ కి వెళ్ళినా అక్కడ ఎంపరేడు బాబు నేను రెడీ పొజిషన్ అంట అని ఇలా గన్ను పిలుస్తా, మీరు రన్నింగ్ చేయాలి. ఓకేనా? రెడీ పొజిషన్. దరిద్ర మనిషిగా పశువురా, పైకి ఎందుకు కాలుస్తున్నారా? పైన పిట్టలు కూడా చచ్చిపోతే ఎవరా రెస్పాన్సిబిలిటీ? సార్ మీరు ఉరకాలని చెప్పా సార్. నేను ఉరుకుడు తర్వాత సంగతి. నేను ఉరకడం కోసం నువ్వు పిట్టల్ని కాకుల్ని చంపితే మూగజీవుల్ని చంపితే ఊకుంటాను అనుకున్నావా? ఊకోను నేను. ఈసారి కాల్చాను సార్. కాల్చవా? కాల్చాను సార్. ఓకే. రన్నింగ్ రాదే, రన్నింగ్ రాదే సార్. ఈసారి కాల్చాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏదో ఇస్తా సార్. ఓకే 1 2 3. విజిల్ ఎందుకు వేస్తున్నావురా? విజిల్ ఎందుకు వేస్తున్నావు? వీడు ఎవరికి విజిల్ వేస్తున్నాడు తెలుసా అండి? ఇండియాలో నా పిల్లం టీవీ ముందు కూర్చొని చూస్తుంటే దానికి విజిల్ వేస్తున్నాడు. ఎంత ధైర్యం నీకు? ముందే నా పిల్లానికి ఎవడన్నా విజిల్ వేసి పిలిస్తే లేచిపోయాలి వాడరా. నువ్వు పిలవకరా బాబు. ఎన్ని ఒక్కలు పెట్టా నీకు రన్నింగ్ వచ్చా? రెడీ పొజిషన్. రైట్ రైట్ అంట ఉరుకా. సరేనా? రైట్ రైట్. రెడీ 1 2 3. రైట్ రైట్. సార్ మీరేగా రైట్ రైట్ అన్నారు. రైట్ వచ్చినా? అరే రే ఒరే దరిద్రారా రే, ఎంపర్ గారు రైట్ అన్నారు. అప్పుడే కిలోమీటర్ ఊరికి రైట్ రా. నువ్వేం చెప్పావు? రైట్ బొమ్మన్నావు, నేను రైట్ పోయినా. ఆలేంది ఆడేమంట? బోల్టా? బోల్ట్ గారు రైట్ ఎందుకు అన్నావు? రైట్ అన్నావు, నేను రైట్ పోయినా. ఆ బోల్ట్ ఏమో. నీకు దండం పెడతారా? ఏమైంది అసలు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నాకు అసలు రన్నింగే రాదయ్యా. కానీ ఈ రన్నింగ్ పోటీలకు గెలవపోతే నా లవర్ నన్ను పెళ్లి చేసుకొని అన్నది. దానికోసం ఇంత దూరం 3 లక్షలు అప్పు చేసి వచ్చిన. కొంతమంది జాగ్రత్త తీసుకుంటారండి, పర్లేదు. కానీ ఇంకొంతమంది అతి జాగ్రత్త తీసుకుంటారు. మామూలు చోట అయితే ఓకే, కానీ ఒకడు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు అతి జాగ్రత్త తీసుకుంటే ఎలా ఉంటది? ఎవడన్నా చిట్టీలు పెట్టి దొరికాడో చంపేస్తా బిడ్డ ఒక్కొక్కని. నువ్వేంద్ర అన్ని పెన్నుల మూటలు తీసుకుంటున్నావు? సార్ ఎగ్జామ్ రాసే పెన్ నీ జేబులో ఉంది. ఒకవేళ ఇది పడపోతే ఈ మూటలున్న పెన్నులు వాడతా. ఒరే నీలాంటోడే ఒక్క పిల్లం అయితే లేచిపోద్దే అనుమానంతో ముందాడితో 106 మంది పిల్లలు చేసుకున్నట. నాకు సామెతలు ఎందుకు? ఎగ్జామ్ టైం అవుతుంది. క్వశ్చన్ పేపర్ తీసుకో. ఇప్పుడు టైం ఎంత అయింది? 2 అయింది. ఓహో, ఇక్కడ 3 గంటల లిమిట్ అని ఉంది. అంటే 3ంటికి స్టార్ట్ చేయాలన్నమాట. 3 గంటలే రాయాలంటారు. అది 3 గంటలు స్టార్ట్ చేయాలి కదా దరిద్రుడా. వచ్చిన కానీ అంబులెన్స్ సైరన్ వస్తుందిరా. అంబులెన్స్ సైరనా? నేనే పిలిచిన సార్. ఎందుకురా? ఇప్పుడు నేను ఎగ్జామ్ రాస్తా కదా, ఈ క్వశ్చన్ పేపర్ ఎవడైతే దిద్దుతాడో వాని ఇంటికి పంపిస్తా. వాడికి రాకపోతే ఎక్కడ పంపిస్తావు? వాడికి రాకపోతే రిజల్ట్ వస్తాయి కదా, మా ఇంటికి తీసుకుపోతా. మా అమ్మ నాయనకి ఏమవుతుందో అని. నీ అదృష్టం కొద్ది నువ్వు పాస్ అయిపోయినవరా. అప్పుడు ఎక్కడికి పంపిస్తావు? ఇంకెవరి ఇంటికి పంపిస్తా? నీ ఇంటికే పంపిస్తా. ఇంటికా? ఎందుకురా? నీ క్వశ్చన్ తెలుసా తెలియదు? ఈ ఎగ్జామ్ పాస్ అయితే నీ కూతురు నాతో లేచిపోయి వస్తానది. నీ అబ్బా నాకు వచ్చేస్తున్నాడు ది యూట్యూబ్ స్టార్ గాలిపడాల సుధాకర్. Ladies and
and gentlemen, boys and girls and all fans, here comes the Power King, and we call him Gabbar Singh. నాకు అర్థం కాదండి, ఇక్కడ వేసారు వెనక వేసారు, అవి బయటికి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు ఎలా ఉంది తెలుసా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఎక్కడికి పెట్టుకొచ్చారంటే Here comes the god of patas, YouTube star Sudhakar. తొక్కల అమ్మాయి చూసింది, ఇక వెనుక తీసిట్లా అంటే అమ్మాయి చూసింది అక్కడ. మనం కంటెంట్ లోకి వెళ్దామా? కంటెంట్ వదిలే, నీ టెంట్ లోపల ఇంకా చాలా పేపర్లు ఉన్నాయి. అద్భుతమైన కంటెంట్ ఉంది, ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మామూలుగా ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలాగా ఉంటాడు, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా మాట్లాడతాడు. అసలు మనిషి ఎలా మాట్లాడాలి? జోక్ చెప్పరా అంటే సోది చెప్తావు. ఇదే జోకు. అయితే అమ్మతో ఎలా మాట్లాడాలి? ప్రేమగా మాట్లాడాలి. నాన్నతో ఆప్యాయంగా మాట్లాడాలి. లవర్ తో మాట్లాడాలి. ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడాలంటే పటాస్ లాగా మాట్లాడాలి. రాజకీయ నాయకులతో కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ భార్యతో మాత్రం అస్సలు మాట్లాడదు. ఎలా ఉంది జోక్? ఎలా ఉంది ఫస్ట్ జోక్ ఇది? ఇంకో జోక్ పెళ్ళకపోతే మళ్ళీ వచ్చేస్తా. అయితే ఒక ఫ్యామిలీలో ప్రాసతో ఒక పాట పాడుకుంటున్నారు. ఎలా పాడుకుంటారు చూడు. నాన్న నాన్న అమ్మకు ఏదో కడుపు నొప్పి వచ్చిందంట, ఉండే అది విన్నా అమ్మకు ఏమో పంటి నొప్పి వచ్చిందంట, అది విన్నా చెల్లికి ఏమో పన్ను పోటు వచ్చిందంట, ఇది విన్నా తర్వాత మాకు గుండెపోటు వచ్చిందంట. ప్రాస ఎలా ఉంది? ప్రాస ఇది ఈడ ప్రాస ఏడుందిరా? ప్రాస అంటే డైలాగ్ లో డెలివరీ లో ప్రాస ఎలా ఉంటుంది? డైలాగ్ లో డెలివరీలో ప్రాసన. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి మళ్ళీ ఎప్పుడు వస్తాం మాకే తెలియదు. ఒక నిమిషం, మళ్ళీ అయిపోయిందా ప్రాస? అయిపోయిందా ఈ ప్రాస ఇంతటితో కావాలి. ఇప్పుడు చెప్పు సుధా, నేను బెటరా ఆయన బెటరా? నీ పిండి బెటర్. నేను వెనకాల ఎవరు కనిపించకుండా పేపర్లు వేస్తే నేను వద్దురా వద్దురా అని అంటుంటే ఇప్పుడు పిండి పెట్టరంట. జోక్ పేలితే మేము వెయ్యం. జోక్ పేలితే మీరు వేయద్దు, జోక్ పేలకుంటే వేయాలి, అంతే కదా? స్టూడెంట్స్ మీరే భార్య భర్తలు. భర్త అంటుంది, ఏమండి నాకు పార్క్ వెళ్ళాలండి. భర్త అంటున్నాడు, పార్క్ వెళ్దామా? పార్క్ నేను ఒక్కనే వెళ్ళొస్తాను, వెళ్ళి అక్కడ ప్రకృతి అందాలను నీకు వచ్చి చెప్తాను ఎలా ఉంది జోక్ అన్నాడు. సినిమాకైనా వెళ్దామండి, సినిమాకి నేను ఒక్కనే వెళ్తాను, ఆ సినిమా స్టోరీ వచ్చి నీకు చెప్తాను. ఎలా ఉంటుంది అంటే బాగానే ఉంటుంది, కానీ మీరేంత అలా చేస్తున్నారంటే ఓకే నాకు ఆకలిస్తే అన్నం పెట్టంటే ఓ పని చేస్తే చెప్పు, నేను భోజనం చేస్తాను, ఆ రుచి ఎలా ఉందో నేను చెప్తాను వినండి అని చెప్పి. వాళ్ళని అడుగు, వాళ్ళు చేయలేము. ఇది దేవుడికి, ఇది దేవుడికి, ఇది జోక్ దేవుడికి. ఇప్పుడు ఇది కూడా దేవుడికి. ఇప్పుడు జోక్ చేస్తున్నా. ఒక జోక్ ఏంటంటే ఒక తండ్రి ముగ్గురు పిల్లల్ని పిలిచాడు. పిలిచి నాన్న జోక్ చెప్తున్నా మెల్లిగా పూస్తుంది.
నేను తక్కువ తిన్నానా? ఒక తండ్రి ఏం చేశాడంటే తన ముగ్గురు పిల్లల్ని పిలిచాడు. ఒరే మీరు మమ్మీని బాగా సతాయిస్తున్నారు. ఎంత సతాయిస్తున్నారంటే అమ్మ ఏదైనా పని చెప్తే వినట్లేదు. ఎవరైతే ఒక 1 వీక్ సైలెంట్ గా ఉంటారో మీకు ఈ గిఫ్ట్ ఇవ్వబడుతుంది. డాడీ ఒక విషయం చెప్తాము, ఈ 1 వీక్ మేము సైలెంట్ గా ఉండలేము, మా వల్ల కాదు, ఆ సైలెంట్ గా ఉండేది నువ్వే కాబట్టి అందుకే గిఫ్ట్ నీకు ఇస్తున్నావు అని చెప్పాడు. తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా. భర్త ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఏమండి సైలెంట్ గా మాట్లాడుతున్నాడు, సీక్రెట్ గా మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడు చెప్పండి. చెల్లెలతో మాట్లాడుతున్నాడు. చెల్లెలతో మాట్లాడుతున్నాడు. మరి చెల్లెలతో మాట్లాడితే గట్టిగా మాట్లాడచ్చుగా. సీక్రెట్ సీక్రెట్ లో మాట్లాడుతారండి అంటే అప్పుడు నేను మాట్లాడేది మీ చెల్లెలతోనే అని చెప్పాడు. చెల్లెలతోనే అని చెప్పాడు. ఏం అద్భుతంగా ఉంటదిరా, ప్రతిసారి అద్భుతంగా అంటున్నావు, పిండి కొట్టించుకుంటున్నావు. మాకు పిండి ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. ఎనీవేస్ ఈ జోక్ తర్వాత ఇంకా ఉంటామో లేవో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం చూస్తూనే ఉండండి ప్రతిరోజు శ్రీ మురళీమోహన బెల్ రైస్ పటాస్ ఫుల్ చూపిందాస్. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారు. ఒరే నా పెళ్ళంకి వంట వచ్చురా, కానీ అది వంట చేయకుండా నాకు ఇబ్బంది పెడుతుందిరా, రోజు వంట చేసుకోలేక చచ్చిపోతున్నాను రా. ఇంకో ఫ్రెండ్ అంటున్నాడు, నా పెళ్ళానికి వంట రాదురా, కానీ రోజు వంట చేసి నన్ను ఇబ్బంది పెడుతుందిరా. దేవుడా 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 భగవాన్ జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. ఇది తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు తీస్తూనే ఉంటాను. బాధపడదు సుధాకర్.